ఆయనకు సంబంధించిన అంశమే. ఇన్ని గందరగోళాలు జరిగితే ఇంకెవరు కాపాడాలి? సార్, రెచ్చిపోతున్న ట్రంప్, పాక్ మునీర్ జరక్, ఇరాన్ కౌంటర్. చాలా అండి ఘోరంగా. ఇరాన్ అయితే మేము సర్వనాశనం చేస్తామని ఇజ్రాయెల్ ఏమో ఒకవైపున వరుసగా చేస్తుంటే, ఇప్పుడు ట్రంప్ కూడా పూర్తిగా రంగంలోకి దిగాడు. ఏమని అధ్యక్ష భవనం వైట్ హౌస్ ప్రకటన చేస్తుంది, దాడి మీ ఎప్పుడు చేయాలో ఇంకా ట్రంప్ నిర్ణయించుకోలేదు. అంటే ఫుట్బాల్ ఆడండి ఏమన్నా ఇరాన్ అనే దేశం ఫుట్బాల్ ఆటలాగా ఖొమైనీని బతకని వాళ్ళు ఎప్పుడు చంపాలో మేము ఇంకా నిర్ణయించలేదు, ఇరాన్ మీద దాడి ఎప్పుడు చేయాలో మేము నిర్ణయించలేదు. ఈ ప్రకటనలో ఏంటండి అంటే ఖచ్చితంగా అమెరికా, ట్రంప్ ముఖ్యంగా ఆయన బయటపడిపోయారు. ఇజ్రాయెల్ తరఫున ఆయన ఇరాన్ మీద దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నారనేది తేలిపోయింది. ఈ మధ్యలో మళ్ళీ రామాయణంలో పిడకలబెట్టలాగా ఆయన పాక్ చాలా ఆ మత రాజకీయాలు రెచ్చగొట్టేటటువంటి ఆ మునీర్తో డిన్నర్ తీసుకున్నారు. డిన్నర్కి వెళ్తూ మోదీతో మాట్లాడి మళ్ళీ అదొక తికమక సృష్టించారు. అది అయిపోయింది. ఈ మునీర్ అనేవాడు చాలా తీవ్రమైనవాడు కదా. అసలు ట్రంప్ గారు అంత గొప్పవాడికి నోబెల్ బహుమతి ఇవ్వాలి, మనం నోబెల్ బహుమతి కోసం కృషి చేయాలి అని ఆయన అన్నాడు. ట్రంప్ పడిపోయాడు. ట్రంప్కు మునీర్ బిస్కెట్ వేశాడు, నోబెల్ బిస్కెట్. అంతకుముందు కూడా ఈ భారత్ పాక్ యుద్ధము లేకపోతే ఘర్షణ దీని గురించి మీడియా కాన్ఫరెన్స్ జరిగినప్పుడు పాకిస్తాన్ విలేకరు ఒక ఆయన ట్రంప్ సహాయకులకు ట్రంప్ కూడా మీకు నోబెల్ బహుమతి ఇవ్వాలి కదా అనే పద్ధతిలో సజెస్ట్ చేశారు. కానీ ట్రంప్ ఏమో మునీర్కు బిస్కెట్ వేద్దామని ఆయన పిలిచాడు. ఇరాన్కు నువ్వు సహాయం చేయొద్దు, ఇరాన్ గట్టి పరిస్థితుల్లో నువ్వు సహాయం చేయొద్దు, మాతో ఉండు, నీకు కావాల్సిన బిస్కెట్లు మేము వేస్తామని. సో ఈ బిస్కెట్ల రాజకీయంలో మస్కాల్లో ప్రపంచం చాలా ఇబ్బంది పడిపోతుంది. మునీర్ అయితే మటుకు అక్కడ ఏం చెప్పాడో తెలియదు, కానీ ఆయన డబుల్ గేమ్ ఆయన ఆడుతున్నాడు. ఆయన పాకిస్తాన్కి వచ్చి మీరు ఇరాన్ మీద ఇలాగే దాడులు చేసి అక్కడ ఆ దేశాన్ని కనుక, ఆ దేశుని కనుక మీరు ఏమన్నా చేస్తే ఇరాన్లో ఉన్న వ్యవస్థ దెబ్బతింటే ప్రపంచానికి చాలా ముప్పు. అదైతే నిజం. ఇప్పుడు చాలా దేశాలు లిబియా, ఇరాక్, ఇట్లా చాలా దేశాలు, ఆఫ్ఘనిస్తాన్ కూడా చాలా కాలం అవి చెల్లాచెదరు అయిపోయిన తర్వాత ఆ ఉగ్రవాద శక్తులనండి రకరకాల వాళ్ళు ఎక్కడికి వస్తారు, ఏం చేస్తారు? ఇప్పుడు పాకిస్తాన్ కూడా భయపడుతుంది. భారతదేశంలో ఉగ్రవాదాన్ని రెచ్చగొట్టడం పాకిస్తాన్ రాజకీయమే, కానీ బయట నుంచి ఉగ్రవాదులు ఆఫ్ఘనిస్తాన్ నుంచి, ఇరాన్ నుంచి వస్తే నేను ఎక్కడ తట్టుకుంటాను, ఉన్నదే అస్తు బిస్తుగా ఉందన్న పద్ధతిలో మునీర్ అక్కడ ట్రంప్కు నోబెల్ బహుమతి అంటూనే ఇరాన్ ముక్కలు కాకుండా చూడాలి అని ఒక ప్రకటన ఆయన చేస్తున్నాడు. సో ఈ కపట రాజకీయము ఈ లోపల మనం మోదీ, భారతదేశం ఇవి కూడా మనం మాట్లాడుతున్నాం. బీజేపీ వాళ్ళు ఎవరు మాట్లాడలేదు, కానీ మోదీ భక్త శశి థరూర్ మాత్రం ఆయన సర్టిఫికేట్ ఇస్తున్నాడు. ట్రంప్కి ఏం ప్రత్యక్ష పాత్ర లేదు. ప్రత్యక్ష పాత్ర ఏంటి, పరోక్ష పాత్ర ఏంటి, ఇలా ఇస్తే ఏముంది, ఇక్కడి నుంచి ఇస్తే ఏముంది. కాబట్టి చాలా తీవ్రమైన పరిణామాలు ఇందులో. ముఖ్యంగా ఇరాన్ కనుక హార్మోజ్ జలసంధిని మూసేస్తే అందరికంటే ఎక్కువ నష్టపోయేది, కష్టపడేది భారతదేశం. ఒక్కసారిగా పెట్రోల్ ధరలు ఎంతగా పెరిగిపోతాయి. మనం తెచ్చుకునే సరుకుల రవాణాలో చాలా భాగం హార్మోజ్ జలసంధి ద్వారా జరుగుతుంది. కాబట్టి భారతదేశానికి ఇది చాలా చాలా సంకటమైన పరిస్థితి. భారత్తో సహా ప్రపంచం, రష్యా, చైనా, ఇండియా, ఈ మూడు కూడా ఇరాన్కు బాగా మిత్ర దేశాలుగా ఉండేవి. ఇలాంటి పెద్ద దేశాలు పూనుకొని ఈ యుద్ధాన్ని ఆపాల్సినటువంటి ఒక అవసరం చాలా ఎక్కువగా ఉంది. ట్రంప్ కనుక దుస్సాహసం చేసి ఇరాన్ మీద యుద్ధం చేస్తే వర్మ ఇంతవరకు ఏ దేశంలో అయినా అమెరికా వెళ్ళి ఇరుక్కుందే కానీ విజయం సాధించింది లేదు. అది ఆఫ్ఘనిస్తాన్ అయ్యేది, అది అంతకుముందు వియత్నాం అయ్యేది, ప్రతి చోట కూడా అడుక్కుంటున్నారు. అసలు ట్రంప్ ఏం చెప్పాడండి, ఈ గ్లోబలైజేషన్ ఇదంతా ఏంటి, వేరే దేశాల కోసం మా సైనికులను ఎందుకు పంపించాలి, మేమెందుకు డబ్బులు ఖర్చు పెట్టాలి, అలాగే వేరే దేశాల వాళ్ళు మా దగ్గరికి ఎందుకు రావాలి, మేము అందరినీ పంపించేస్తామని మన మీద, ఇండియన్స్ మీద కూడా విరుచుకుపడ్డాడు. ఇప్పుడు హఠాత్తుగా ఆయన ఇరాన్కు నేను వెళ్ళి చేస్తాను, ఇజ్రాయెల్కి చేస్తానంటే, అంటే ట్రంప్ నిజంగా రెచ్చిపోయి చాలా పిచ్చి పిచ్చి కార్యక్రమాలు చేస్తున్నట్టుగా స్పష్టమవుతుంది. దురదృష్టవశాత్తు భారతదేశం కూడా కొంత ఇరుక్కుంది దీంట్లో నుంచి. మనం ఎలా బయటకు వస్తాం, మన పిల్లలు, మన యువత ఎలా కాపాడబడతారు, ముఖ్యంగా ప్రపంచ శాంతి ఎలా కాపాడబడుతుంది, దట్ ఈస్ గోయింగ్ టు బి ఏ బిగ్ ఛాలెంజ్. నోబెల్ బహుమతి కావాలంటే ఇమ్మనండి. ఇదివరకు కూడా నోబెల్ బహుమతి కిస్సింజర్కి ఇచ్చారు, ఇంకా ఎవరెవరికో ఇచ్చారు, ఒబామాకు కూడా ఇచ్చినట్టున్నారు. కాబట్టి నోబెల్ బహుమతి ఎటు అమెరికన్ క్యాంప్కే వెళ్తుంది, అది పెద్ద ప్రాబ్లం కాదు. సార్, సిఏజేఐ హెచ్చరిక, కొలీజియం సిఫార్సు.